ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. విజయవాడకు వరదలు ముంచెత్తిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రకాశం బ్యారేజ్కి అత్యధికంగా 11.43 లక్షల క్యూసెక్కుల వరద రావడం జరిగింది. భవిష్యత్తులో మరలా ఇలాంటి వరద వచ్చిద్దో లేదో తెలియదు. గతంలో అయితే ఇంత భారీ వరద అయితే ఎప్పుడు రాలేదు. 10 లక్షల క్యూసెక్కులు అత్యధికం, 9 లక్షల వరకు కూడా వచ్చింది. కానీ 11 లక్షలు దాటి వరద రావటం అనేది ఇదే మొట్టమొదటిసారి. అయితే ఈ గతంలో ఎప్పుడు కొద్ది వరద వచ్చినా ఒక 3 లక్షలు 5 లక్షలు దిగువకి విడుదల చేసినప్పటికీ కూడా కృష్ణలంక, రాణిగారి తోట, యనమల కుదురు, రామలింగేశ్వర నగరం ఈ ఏరియాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ముందు జాగ్రత్త చర్యలుగా ఖాళీ చేయించటం, ఇందిరాగాంధీ స్టేడియంలోనో మరొక చోట పునరావాస కేంద్రాల్లో వీరికి ఆశ్రయం కల్పించడం అనేది ప్రభుత్వం చేస్తూ వచ్చేది. అయితే ఈసారి ఇంత భారీ వరద వచ్చినా సరే ఈ ప్రాంతాల వారిని ఎవరిని కూడా ఖాళీ చేయించట్ల. దీనికి కారణం రిటైనింగ్ వాల్. అయితే జగన్మోహన్ రెడ్డి ఇటీవల వరదలు వచ్చినటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి సమయంలో కృష్ణలంక ఏరియాలో కూడా పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారం అయితే చేస్తూ వచ్చింది. రిటైనింగ్ వాల్ నిర్మించిన పుణ్యం జగన్దే, ఆ కారణం చేతే మేమందరం ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పి కృష్ణలంక వాసులు అన్నట్లుగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చింది. అంటే రిటైనింగ్ వాల్ జగన్ నిర్మించటం వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని. దీనికి సంబంధించి టీడీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పందించడం జరిగింది. ఆయన రిటైనింగ్ వాల్ మీద మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ నుంచున్నటువంటి ఒక ఫోటోని పోస్ట్ చేయటం జరిగింది. ఇది 2019 ఆగస్టులో తీసినటువంటి ఫోటో. 2019 జూన్లో మీ ప్రభుత్వం ఏర్పడింది. కేవలం 3 నెలల కాలంలో మీరు రిటైనింగ్ వాల్ కట్టారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఒక ఫోటోని పెట్టడం జరిగింది. అంటే అసలు ఈ రిటైనింగ్ వాల్ పుణ్యం ఎవరిది? ఇది వైసీపీదా, ఇది టీడీపీదా? ఇదే ఒక పెద్ద ప్రశ్న. అయితే సింపుల్గా చెప్పాలి అంటే దీంట్లో ఇద్దరికీ కూడా క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకని ఇద్దరికీ కూడా క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడాల్సి వస్తుందంటే, గతంలో చిన్న వరద వచ్చినా సరే మొత్తం మునిగిపోయేటువంటి ఈ ప్రాంతాలని వరద బారి నుంచి రక్షించడం కోసం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ ఈ రిటైనింగ్ వాల్. సో దీనికి 2014 నుంచి 19 మధ్యలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం సపోర్ట్ చేయటం, నిధులు కేటాయించడం, చంద్రబాబు శంకుస్థాపన చేయటం, రిటైనింగ్ వాల్ కట్టడం అనేది ప్రారంభించటం, పెద్ద పులిపాక వరకు కట్టిన తర్వాత ప్రభుత్వం మారటం, ఇది జరిగినటువంటిది. సో ఒక సైడ్ మొత్తం కూడా టీడీపీ ఉన్నప్పుడే కట్టారు. ఇక రెండవ సైడు రిటైనింగ్ వాల్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పక్కన పెట్టకుండా దాన్ని కొనసాగిస్తూ రెండవ వైపున రిటైనింగ్ వాల్ మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించడం జరిగింది. సో అటుపక్కన ఇటుపక్కన రెండు వైపులా కూడా ఈరోజు ప్రజలు క్షేమంగా ఉన్నారు అంటే దానికి రెండు ప్రభుత్వాలు కూడా ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టకుండా ముందుకు తీసుకువెళ్ళటం వల్ల. సో కాబట్టి టీడీపీ కేవలం ఒక శంకుస్థాపన రాయేసి వదిలేయలేదు. వాళ్ళు కొంత నిర్మించారు, తర్వాత ప్రభుత్వం మారింది. ఆ తర్వాత వచ్చినటువంటి మిగతా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మిగతా వాళ్ళని కంప్లీట్ చేయగలిగింది. కంప్లీట్ చేయటం వల్ల ఈరోజు దాని ఫలితాలను ప్రజలందరూ అనుభవించగలుగుతున్నారు. సో కాబట్టి ఇది రెండిటికి క్రెడిట్ ఇవ్వాలి. అలా కాదని చెప్పి శంకుస్థాపన చేసినటువంటి టీడీపీకే క్రెడిట్ ఇస్తాము అంటే కుదరదు, కంప్లీట్ చేసినటువంటి జగన్కి క్రెడిట్ ఇస్తామంటే కూడా కుదరదు. ఎందుకని అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది ఎవరంటే ఎన్టీ రామారావు ఫౌండేషన్ స్టోన్ వేసాడు. మరి ఆ క్రెడిట్ టీడీపీకి ఇస్తారా అంటే ఇవ్వరు కదా. దానికి అనుమతులన్నీ తీసుకొచ్చి దాన్ని పైప్ లైన్లోకి తీసుకొచ్చి తర్వాత దాన్ని ప్రారంభించి పనులకు నిధులు కేటాయించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది వైఎస్ఆర్ స్టార్ట్ చేసిన ప్రాజెక్టు, జలయజ్ఞంలో భాగంగా స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్టు, ఇది మా తండ్రి గారి కళ అని చెప్పి అటు షర్మిల కానీ ఇటు జగన్ కానీ చెప్పుకుంటున్నారు. కానీ దాంట్లో 72% పనులు పూర్తి చేసినటువంటి చంద్రబాబు నాయుడు పేరుని ఎవరు కూడా చెప్పట్లేదు కదా. సో కాబట్టి అందరి పాత్ర అనేది ఉంటుంది. ఏదైనా సరే ఒక వర్క్ ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేయాలి. అది చేయకపోతే పరిస్థితులు అమరావతిలా తయారవుతాయి. కాబట్టి దీంట్లో ఇద్దరికీ క్రెడిట్ ఉంటుంది. ఈ పుణ్యం ఎవరిదంటే ఇద్దరిది అవుతుంది. నాదే అని కొట్టుకున్నందువల్ల ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు చూస్తూనే ఉంటారు. అసలేంటనేది ప్రజలకు కూడా తెలుసు.